ఇప్పుడు సంక్షేమమే కాదు, అభివృద్ధి ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా స్టార్ట్ చేయనట్లు 4 పోర్ట్లు ఒకటేసారి స్టార్ట్ చేసినారు. ఎందుకంటే సుదీర్ఘ తీరం ఉంది మనకు, సముద్ర తీరం. రెండోది 10 ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ 26లో ఈరోజు స్టార్ట్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు 23లో ఫౌండేషన్ వేసి అన్ని పర్మిషన్లు తెచ్చి ఫౌండేషన్ వేసి ఆ రోజు స్పీచ్లోనే చెప్పినాడు, ఇది 3 సంవత్సరాలలో 26లో ఇది రన్నింగ్లోకి వస్తుందని. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపుగా 80% వరకు కంప్లీట్ అయిపోయింది. దానికి తోడు దాదాపుగా 38,000 నాడు నేడులో స్కూళ్ళను డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉండాయా లేదనేది ఎవరు పోయి చూసినా తెలుస్తుంది. తర్వాత ప్రతి గ్రామంలో రైతులకు ఆసరాగా ఉండాలని రైతు భరోసా కేంద్రాలు నిర్మించినారు. అది 11,000 కోట్లు ఖర్చు పెట్టి గ్రామ సచివాలయాలు నిర్మించినారు. తర్వాత ప్రతి మండలంలో ఈ హెల్త్ సెంటర్లు అన్నింటినీ కూడా అప్డేట్ చేసి పూర్తి ఎక్విప్మెంట్తో అక్కడే ఆపరేషన్లు చేసే స్థాయికి దానిలో డెవలప్ చేసినారు. తర్వాత టెంపుల్స్ కట్టించాం. విశాఖపట్నంలో టీటీడీ తరపున టెంపుల్ కట్టడం జరిగింది, టెంపుల్స్ కట్టించినారు. ఇట్లా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమంటే చెప్పుకోలేకపోయినారు.